హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కొంతమంది సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దావోస్ పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. ఈ దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా కూడా పెట్టుబడులు అనేవి ఆశించినంత ఫలితం అనేది దక్కలేదని మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులే కానీ, మెయిన్గా ఆర్కే రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, తన సన్నిహితులే కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు 1,13,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి తీసుకొచ్చాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు 10% కూడా తీసుకురాలేకపోయాడని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. గతంలో 1,13,000 కోట్ల రూపాయలు అనేవి దావోస్ పర్యటనకు వెళ్ళి ఎంఓయూలు సంతకాలు చేయించుకొని వచ్చారని చెప్పి చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు పెట్టుబడులు రప్పించడంలో చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని ఏదైతే చెప్పుకుంటాడో ఆ విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు. దావోస్ పర్యటనకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఎద్దేవా చేస్తారు. అయితే ఈ విషయం మీద చిన్న క్లారిటీ అయితే ఇచ్చుకుందాం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వాన్ని మెయిన్గా చంద్రబాబు నాయుడిని ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకనంటే పెట్టుబడులు తీసుకురాలేకపోయాడు చంద్రబాబు నాయుడు, చేతకాని వ్యక్తి అని చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రోజా గారు కూడా మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు 1,13,000 కోట్లు తెచ్చారు. వైజాగ్లో జిఎస్ఐ అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి ఒక సభ పెట్టారు. దానిలో దాదాపుగా 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేవి ఎంఓయూలు శాంక్షన్ అయ్యాయని చెప్పి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మరి అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎంఓయూలు చేశారన్నారు కదా, మరి ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ శంకుస్థాపనలు చేశారు, ఎక్కడ వాటిని ఇంకా ఆ కంపెనీకి సంబంధించిన ఆ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ జరుగుతున్నాయో ఎక్కడ చూపించడం లేదే. పైగా ఆర్కే రోజా గారు మాట్లాడుతూ, మొన్న రీసెంట్గా విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఎన్టీపీసీకి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ సంస్థ ఏదైతే ఉందో 2 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టే ప్రభుత్వానికి సంస్థ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క ఎంఓయూ కూడా ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, ఆయన దయ వల్లే వచ్చిందని చెప్తున్నారు. అంటే ఈవిడ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోయిందని చెప్పి ఈవిడ డబ్బా కొడుతుంది, వైఎస్ఆర్సీపీ అంతా డబ్బా కొడుతుంది. మరి ఈ పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎంఓయూలు సంతకాలు అయిపోయినాయి, ఓకే అయిపోయిందని అన్నారు. మరి గత 5 ఏళ్ళు కూడా ఎక్కడ శంకుస్థాపనలు చేశారు? కనీసం పలానా కంపెనీకి ఇక్కడ మేము శంకుస్థాపన చేసాం, దానికి ఇక్కడ పని జరిగింది, ఇంత టర్న్ ఓవర్ అవుతుంది, గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ వస్తుందని చెప్పి ఏవి లెక్కల్లో ఎక్కడ కనబడడం లేదు, అధికారికంగా ఎక్కడ కనబడడం లేదు. పోనీ నెట్లో కూడా అంటే గూగుల్లో కూడా ఎక్కడ వెతికినా కానీ దానికి సంబంధించిన కనబడడం లేదు. పైగా ఏం చెప్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి అనేది సంచలనాత్మకంగా మారింది, చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడం తప్పితే చేతల్లో కనిపించడం లేదని చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పిన ఏవైతే ఈ గ్లోబల్ సమ్మిట్ అంటే వైజాగ్లో పెట్టిన మీటింగ్ ఏదైతే ఉందో దానికి 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రప్పించారు. అక్కడ వరకు ఓకే. కానీ వీళ్ళు ఎంఓయూలు చేసుకున్నానన్నారు. ఏవో ఎంఓయూలకు సంబంధించిన కంపెనీలు ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయినాయి, ఎక్కడ వాటికి శంకుస్థాపనలు చేశారు, ఎక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు, వాటికి ఆధారాలు లేవు, కేవలం నోటి మాట. పైగా ఏం చెప్తున్నారంటే 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అనేవి కేవలం మా హయాంలోనే జరిగాయి అనేటట్టు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా. యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాంటిదనంటే తన గుర్రి జనాలు ఏవైతే నమ్ముతారో ఆ నమ్మేదానికి 100కి 100% తప్పుడు రాతలు తప్పితే ఎప్పుడు నిజాలు ఉండవు. దావోస్ పర్యటనకు వెళ్ళారు కానీ ఆశించినంత ఫలితాలు అయితే దక్కలేదు, ఓపెన్గా ఒప్పుకుందాం. మరి ఈ 8 నెలల్లో దాదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్కి రప్పించారు, ఎంఓయూలు శాంక్షన్ అయ్యాయి, భూములు శంకుస్థాపనలు జరిగినాయి. మరి గత 5 ఏళ్లలో ఎక్కడ శంకుస్థాపనలు జరిగినాయి చూపించండి. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి విశాఖలో ఏదైతే పెట్టారో ఆ విశాఖలో పెట్టిన గ్లోబల్ సమ్మిట్లో 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. అక్కడ మరి 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఎంఓయూలు జరిగినప్పుడు కంపెనీలు కనిపించడం లేదు. మనకి గత 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటే మన ఐటీ శాఖ మంత్రి, మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చెప్పారు? మసాలా దినుసులు, బొబ్బట్లు,
లేదనంటే పప్పు ధాన్యాలు, ఇలాంటి కంపెనీలతో ఎంఓయూలు జరిగినాయి. ఫాస్ట్ ఫుడ్ బళ్ళు లేకపోతే నూడిల్స్ బళ్ళు వీటిలతో ఎంఓయూలు జరిగినాయి. రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ వీళ్ళు చేసిన కథనాలే. ఇప్పుడు ఈ ఫాస్ట్ బళ్ళు నూడిల్స్ బళ్ళు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫాస్ట్ బళ్ళు నూడిల్స్ బళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటు సూట్ వేసి వాళ్ళని నీట్గా రెడీ చేసి ఆ రోజు వైజాగ్లో జరిగిన 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీ సమ్మిట్ అని చెప్పి పెట్టారో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి ఏదైతే పెట్టారో అందులో చాలామంది కూడా పేటీఎం కార్యకర్తలు ఉన్నారు. అది కూడా ఎవరు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఐపాక్ టీం ఏదైతే ఉందో ఆ ఐపాక్ టీంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూటు బూటేసి తీసుకొచ్చి ఆ గ్లోబల్ సమ్మిట్లో పెట్టారు. అండ్ రెండోది ఈ ఫాస్ట్ ఫుడ్ బళ్ళు ఈ నూడిల్స్ బళ్ళు నడుపుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి అందులో పెట్టారు. అప్పుడులో చాలా బాగా వీటి మీద వార్తలు అయితే వైరల్ అయినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళాడు, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ఓకే, ఒప్పుకుందాం. మరి గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు కదా. మరి వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి ఏదైతే పెట్టారో దానికి 30 కోట్లు ఖర్చు పెడితే ఇవి ఎక్కడ ఏ కంపెనీలు పుట్టించారు చూపించండి మీరు. కంపెనీలు ఎంఓయూలు అయినాయని చెప్పారు, ఓకే మంచిది. మరి కంపెనీకి మీరు స్థలం ఎక్కడ కేటాయించారు? దానికి మీరు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ నుంచి ఎంత మీరు ఫండింగ్ ఇచ్చారు? లేదంటే దానికి కావాల్సిన లాండ్ ఆర్డరే కానీ దానికి కావాల్సిన కొన్ని సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఎక్కడ కల్పించారని చూపించాలి కదా. అంటే మీరు చేతిరాతలు మీ ఇష్టమని, నోటి మాటలు మీ ఇష్టమని చెప్పి ఏదేదో చెప్పుకోవడం, ఏదేదో రాసుకోవడం తప్పితే వాస్తవాల్లో ఎక్కడ కనిపించడం లేదు. పైగా ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మెయిన్గా దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఆయన నేరుగా మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అని చెప్పి ఆయన చెప్పారు. ఇటువైపు రోజా గారు చెప్పారు. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తున్నారో మరి గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు కూడా మీ ప్రభుత్వ హయాంలో ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు? ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? ఎక్కడ ఏం చేశారని చూపించండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు 48 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. లండన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్లుగా కానీ ఆయన ఉండడానికి తినడానికి ఆయన వెనకాల అధికారులు తిరగడానికి ప్రతి ఒక్కదానికి కలుపుకొని అన్నింటికి కలుపుకొని 48 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా మీ పార్టీ ప్రచారాలకైతే అసలు ఎంత డబ్బు దుర్వినియోగం చేశారనేది లెక్కపత్రం లేదు. ఈరోజు మీరే వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మెయిన్గా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మీరు నీతులు చెప్తున్నారు. ఆ రోజు మీరు చేసినవన్నీ కూడా పతిరోత పనులు. ఈరోజు కూటమి ప్రభుత్వమే కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ ఏం చేసినా కానీ ఇవి పత్తిత్తు పనులు. అంటే వీళ్ళు తప్పు చేశారు, మీరు చేయలేదనేటట్టు మీరు మాట్లాడుతున్నారు. ముందు గత 5 ఏళ్ళు కూడా మీరు ఎంతవరకు కూడా పనిచేశారు, మీ నిబద్ధత ఏంటనేది మీరు గుండెల మీద చేసుకొని మనస్సాక్షిగా మాట్లాడుతూ చెప్పండి. ఏదో సోషల్ మీడియా ముందు వేదికగా మేము ఇన్ని కోట్లు తెచ్చేసాం అన్ని కోట్లు తెచ్చేసామని అంటే నోటి మాట చెప్పడం ఈజీ, కానీ వాస్తవ రూపంలో పలానా చోట పలానా కంపెనీ పెట్టాం అని చెప్పి మీరు చూపించండి. ఒకవేళ ఏదైనా కంపెనీ వచ్చిందని అంటే ఆ కంపెనీని దోచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముందుగా మెయిన్గా దావోస్కి పెట్టుబడులు రాలేదు అని అంటే ఇతరత్ర పెట్టుబడులు కూడా రావడానికి ఆలోచిస్తున్నాయంటే ప్రధాన కారణం మీరు. ఎందుకనంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రారు అని చెప్పి మీరు హామీ ఇవ్వగలరా? మీరు అలా హామీ ఇచ్చి 100కి 100% నిబద్ధతగా పనిచేయగలరు, మాకు లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ లేదంటే పవర్ విషయంలోనే కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సదుపాయాల కల్పనలోనే కానీ మాకు ఆసరా చూపించినట్లయితే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల కోట్లు అనేవి పెట్టుబడులు పెట్టడానికి మేము ఎదుర్కొస్తాం. లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి మీరు హామీ ఇవ్వలేకపోతే మేము పెట్టుబడులు పెట్టమని చెప్పి చాలా మోకమే చెప్తున్నారు. మరి దానికి ఎటువంటి సమాధానం చెప్తారు? గతంలో కియా మోటార్స్ వెళ్ళిపోయింది, లూలు మాల్ వెళ్ళిపోయింది, అశోక్ లేలాండ్ వెళ్ళిపోయింది, అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది. మరి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇన్ని కంపెనీలు కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేశారన్నారు. మరి ఎక్కడ తెచ్చారు, ఎక్కడ పెట్టారు అనేది ఎవరికీ తెలియదు. కాతో కోతో కనిపించిందనంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కర్నూలు జిల్లాలోని ప్రత్యేకించి కూడా గ్రీన్ కో అనే కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కనిపిస్తుంది. మిగతా కంపెనీలు ఎక్కడ కూడా వీళ్ళు ఏదో తెచ్చారు అని చెప్పుకోవడం తప్పితే ఎక్కడ కూడా కనిపించట్లా. నాకు తెలిసినంత వరకు కూడా ఈ మసాలా కంపెనీలు, బొబ్బట్లు కంపెనీలు, లేదనంటే మసాలా దినుసులు, లేదనంటే ఫాస్ట్ ఫుడ్ బళ్ళు, నూడిల్స్ బళ్ళు ఇవే కనిపిస్తున్నాయి తప్పితే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఎంఓయూలు జరిగినా కానీ వాస్తవ రూపాల్లో లేవు. మీడియా ముఖంగా వచ్చి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలు లేవు.